బాలయ్య హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా మీద 150 నుంచి 200 కోట్ల దాకా బడ్జెట్. బాలయ్య కొరటాల శివ కాంబో మీద అంత పెట్టడం రిస్క్ కాదా అనే ప్రశ్నలు. అఖండ 2 లాంటి క్రేజీ సీక్వెల్ బడ్జెట్ రికవర్ చేయనప్పుడు బాలయ్య కొరటాల శివ సినిమాలో ఈ బడ్జెట్ను వర్కౌట్ చేయడం అంత తేలిక కాదు అని టాక్. నాని మూవీ ది ప్యారడైజ్ మీద అయిన కాడికి ఖర్చు పెట్టి నానా తంటాలు పడుతున్న నిర్మాతలు మళ్ళీ బాలయ్య సినిమాకు ఇంత బడ్జెట్ అంటే ఆయన్ని ముంచడమే అని ఫ్యాన్స్ టాక్. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మార్కెట్ కొన్నేళ్ల ముందు ఎంత డౌన్ అయిందో తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, రూరల్ చిత్రాలు డిజాస్టర్లు కావడంతో ఆయన మిడ్ రేంజ్ హీరోలతో కూడా పోటీ పడలేని సిచ్యువేషన్లో కనిపించారు. కానీ అఖండ నుంచి ఆయన దశ తిరిగింది. వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజు ఇలా వరుసగా హిట్లతో దూసుకుపోయారు. దీంతో ఆయన మార్కెట్ 5 ఏళ్ల ముందుతో పోలిస్తే కొన్ని రెట్లు పెరిగింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం, కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. ఎన్బీకే 112 పూజా కార్యక్రమంలో బాలకృష్ణ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్. 20 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన పెద్ద సినిమా ఇదే. తెలుగు సినిమా మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెన్స్. ఇక స్టోరీలోకి వెళ్తే బాలకృష్ణ మార్కెట్ 5 ఏళ్ల ముందుతో పోలిస్తే కొన్ని రెట్లు పెరిగింది. 100 కోట్ల బడ్జెట్ అయినా బాలయ్య మీద వర్కౌట్ అయ్యే రేంజ్ వచ్చింది. కానీ బడ్జెట్ అంతకు మించితే మాత్రం కష్టం అన్నది మాత్రం వాస్తవం. అఖండ 2 మీద అతి నమ్మకానికి పోయి 150 కోట్ల దాకా పెట్టేశారు నిర్మాతలు. సినిమాను కూడా భారీ రేట్లకు అమ్మారు. కానీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఆ చిత్రం నిర్మాతలు, బయ్యర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అఖండ 2 రిలీజ్ కావడానికి ముందు గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో బాలయ్య చేయాల్సిన పీరియాడికల్ మూవీకి 200 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ అఖండ 2 రిజల్ట్ చూశాక అది రిస్కీ అని భావించి ఆ భారీ చారిత్రక కథను పక్కన పెట్టేశారు. బడ్జెట్ తగ్గించుకొని రెగ్యులర్ కమర్షియల్ కథతోనే ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు బాలయ్య హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది. ఈ చిత్రాన్ని దేవరా నిర్మాత మిక్కిలినేని సుధాకర్తో కలిసి సుధాకర్ చేకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ సందర్భంగా సుధాకర్ చేకూరి మాట్లాడుతూ ఈ మూవీ మీద 150 నుంచి 200 కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నట్లు ప్రకటించారు. అయితే బాలయ్య కొరటాల కాంబినేషన్ మీద మరీ అంత పెట్టడం రిస్క్ కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అఖండ 2 లాంటి క్రేజీ సీక్వెల్స్ బడ్జెట్ రికవర్ చేయనప్పుడు బాలయ్య కొరటాల శివ సినిమాతో ఈ బడ్జెట్ను వర్కౌట్ చేయడం అంత తేలిక కాదు. ఆల్రెడీ నాని మూవీ ది ప్యారడైజ్ మీద అయిన కాడికి ఖర్చు పెట్టి నానా తంటాలు పడుతున్నారు సుధాకర్ చేకూరి. మళ్ళీ బాలయ్య సినిమాకు ఇంత బడ్జెట్ అంటే ఆయన సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇకపోతే టాలీవుడ్ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కూడా కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. అమరావతిలో జరిగిన తన కొత్త సినిమా పూజ కార్యక్రమంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఏపీలో సినిమా షూటింగ్లకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పర్మిషన్లు, పోలీస్ సెక్యూరిటీతో పాటు అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పడం ఆసక్తిని రేపుతోంది. బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం పూజ కార్యక్రమం అమరావతిలో గ్రాండ్గా జరిగింది. ఆ సమయంలో మాట్లాడిన బాలకృష్ణ ఇది అమరావతిలో జరిగిన తొలి సినిమా పూజ కార్యక్రమం అని, దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన అతిపెద్ద సినిమా ఇదేనని అన్నారు. అమరావతి అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. టాలీవుడ్ను కేవలం ఒకే నగరానికి పరిమితం చేయకుండా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాలనేదే తన సినిమా లాంచింగ్ ఈవెంట్ అమరావతిలో నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశమని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన న్యాచురల్ షూటింగ్ లొకేషన్స్ ఉన్నాయని, విశాఖపట్నం బీచ్తో పాటు తీర ప్రాంతాల్లో లొకేషన్స్ ఉన్నాయని గుర్తు చేశారు. షూటింగ్స్ కోసం వచ్చే నిర్మాతలు, దర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన పోలీస్ సెక్యూరిటీ కూడా కల్పిస్తామని బాలకృష్ణ తెలిపారు. షూటింగ్లకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా మరిన్ని సినిమాలు ఏపీలో తెరకెక్కే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఎవరిపైనా బలవంతం ఉండదని, ఎక్కడ షూటింగ్ చేయాలనేది పూర్తిగా నిర్మాతలు, దర్శకుల నిర్ణయమేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలు అందించే దిశగా ఆలోచిస్తోందని, దీంతో ఫ్యూచర్లో మరిన్ని సినిమాలు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటోందని, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు వరుసగా మూతపడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి సమయంలో పరిశ్రమను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు బాలయ్య. తెలుగు సినిమా మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువేనని బాలకృష్ణ గుర్తు చేశారు. చాలా సినిమాల కలెక్షన్లలో సుమారు 70% ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందని, మిగతా 30% తెలంగాణ నుంచి వస్తోందని వివరించారు బాలయ్య.